హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు 4వ తేదీన ఆదివారం రోజున ఆషాఢ అమావాస్య రాబోతుంది. ఆదివారం అమావాస్యగా కలిసి రావటం చాలా విశేషం. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే 7 తరాలకు సరిపడ డబ్బు వచ్చి పడుతుంది. లక్ష్మీదేవి కోటి రూపాయలతో మీ తీసుకొని వస్తుంది. మీరు కోటి రూపాయలు దొరుకుతాయి. కష్టాలన్నీ పోతాయి, సమస్యలన్నీ పోతాయి, విపరీతంగా ధనలాభం కలుగుతుంది, సంపద పెరుగుతుంది. ఈ అంశాలు అమావాస్య లోపు అయినా సరే ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. అమావాస్య లోపు లేదా అమావాస్య రోజు ఎప్పుడైనా సరే ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకున్నారంటే సరే అదృష్టం, ఐశ్వర్యం, తరతరాలు తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది. ఈ వస్తువులు అంతా పవర్ కలిగి ఉంటాయని పండితులు స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ఈ వస్తువులను అందరూ కొని ఇంటికి తెచ్చుకోండి. ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా విశేషం. ప్రతి నెలలో అమావాస్య వస్తూనే ఉంటుంది. అన్ని అమావాస్యలు శక్తివంతమైనవే, కానీ ఆషాఢ అమావాస్య మరింత శక్తివంతమైనది. అందులోనూ ఇది ఆదివారంతో కలిసి వస్తుంది గనుక మరింత శక్తిని పొందుకొని ఆదివారం అమావాస్య కలిసి రావటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి మాత్రమే అమావాస్య ఆదివారంతో కలిసి వస్తాయి. ఎప్పుడు రావటం మన అదృష్టం. ఇలాంటి రోజున 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహం కలిసినంత ధనం వస్తుంది. 7 తరాలు కూర్చున్న తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది. కష్టాలన్నీ పోతాయి. మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అమావాస్యను చుక్కల అమావాస్య అని, వాజేహ అమావాస్య అని అంటారు. ఈ రోజున పితృదేవతలను స్మరించుకుంటూ గౌరీ వ్రతం చేసిన, దీప పూజ చేసి నిర్వహించి గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో, ఆషాఢ మాసంలో చివరిలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలో ఉంటారని శాస్త్రాలు అంటున్నాయి. అందుకే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య అయినటువంటి ఈ అమావాస్య రోజున దేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని పెద్దలు చెప్తున్నారు. ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుండి శ్రావణం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్లిళ్ళు, అనేక శుభకార్యాలు, ముహూర్తాలు మొదలయ్యే కాలం. కాబట్టి ఈ శ్రావణ మాసంలో మంచి సంబంధాలు కుదరాలని కోరుకుంటూ ఈ మాసానికి ముందు రోజున అనగా చుక్కల అమావాస్య రోజున కన్నె పిల్లలతో గౌరీదేవి పూజ చేయిస్తారు. పసుపు ముద్దలను గౌరీదేవిగా భావించి కొలుస్తూ ఉంటారు. బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజున గౌరీ పూజ చేసుకుని అమ్మవారి రక్ష కంకణాన్ని ధరిస్తే త్వరలోనే వివాహం జరుగుతుందని విశ్వాసం. ఈ చుక్కల అమావాస్య పేరుతో ఒక నోము నోచుకుంటారు. కొత్త కోడలు గౌరీ భోజనం చేసే సాయంత్రం సంధ్యావేళ వరకు నిష్టగా ఉపవాసం ఆచరిస్తారు. అమ్మవారి ముందు 100 చుక్కలు పెట్టి వాటి మీద 100 దారపు పోగులను పెడతారు. ఈ పోగులను ఒక దండగా అల్లుకొని మరనాటికి వరుసగా ధరిస్తారు. సోమంతా ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా పూర్వకాలంలో దానం చేసేవారు. సంబంధించిన పండుగలు కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము ఆచరణ మొదలయ్యి ఉండవచ్చును. అనేక పెద్దలు అంటున్నారు. తమ మాంగళ్యం కలకాలం క్షేమంగా ఉండాలన్నదే మొత్తం. సూర్యుడు దక్షిణాయనానికి మరలుతాడు. రాత్రి వేళలు పెరుగుతాయి. చలి మొదలవుతుంది. చల్లి, చీకటి అనేవి అజ్ఞానానికి, బద్ధకానికి, అనారోగ్యానికి చిహ్నాలు. ఈ ఆషాఢ అమావాస్య రోజున దీప పూజలు చేస్తారు. ఇందుకోసం పీటలు లేదా చుక్క పల్లాలలో శుభ్రంగా ఆకిలిని వీటి మీద ముగ్గులు వేస్తారు. పల్లెకి మీద ఇంట్లో ఉన్న దీప స్తంభాలు లేదా కుందనాలు పెడతారు. ఈ దీపారాధన పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు. అలాగే అమావాస్య రోజున శివుణ్ణి పూజించిన కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అమావాస్య రోజున ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు, 7 తరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది.
చెబుతున్నారు. వాటిల్లో మొట్టమొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు. అమావాస్య రోజున కొన్ని వస్తువులను కొని తెచ్చుకోవడం వలన బాగా కలిసి వస్తుంది. అలాంటి వాటిల్లో ఉప్పు ఒకటి. ఏ అమావాస్య రోజున 10 రూపాయలు లేదా 20 రూపాయలు పెట్టగలిగితే ఒక ప్యాకెట్ ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా కొని తెచ్చుకోవడం వలన తరతరాలకు ఆస్తి వస్తుంది, ధనం వస్తుంది, కష్టాలు పోతాయి, కోటి రూపాయలు దొరుకుతాయి. సాల్ట్ కాదు, కేవలం రాళ్ళుప్పు లేదా గల్లులుప్పు దొరుకుతుంది, తెచ్చుకోండి. ఈ రకరకాలుగా పిలుస్తారు. ఆ రాళ్ళు ఉప్పును ఆషాఢ అమావాస్య రోజున కొని తెచ్చుకోండి. ఆ ఉప్పును మీ ఇంట్లో వంటగదిలో పెట్టుకొని వండేటప్పుడు వాడుకోండి. మీ ఇంట్లో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు, చిన్న ఉప్పు ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఇలా తెచ్చిన ఉప్పును వంటలో వాడుకోవచ్చు, లేదా ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారానికి కూడా వాడుకోవచ్చు. మరి ఈ పరిహారం చేయటం వలన ఆర్థిక సమస్యలు పోతాయి. ఎవరైతే సమస్యలతో సతమతమైపోతూ ఉంటారో వారు ఈ పరిహారాన్ని చేసుకోండి. ఒక గిన్నెలో గల్లులుప్పును పోయండి, పసుపు వేయండి, కుంకుమ వేయండి, అలాగే ఒక బిర్యానీ ఆకును కూడా ఉప్పు మీద పెట్టండి. ఇలా పెట్టడం వలన మీకు ధనానికి ఎప్పుడూ లోటు రాదు, దేవత ప్రవేశిస్తుంది, మీరు అంత డబ్బుతో నిలుస్తుంది, ఖర్చులు తగ్గిపోతాయి. ఇప్పుడు దాన్ని బీరువా కింద పెట్టి ఉప్పును 48 గంటల తర్వాత తీసి దానిని ఉప్పును, బిర్యానీ ఆకును, కుంకుమను ఏదైనా సరే చెట్టు మొదట్లో పడవేయండి. కాబట్టి ఆషాఢ అమావాస్య రోజున ఉప్పు కొని తెచ్చుకోండి, లేదా ఆ ఉప్పుతో ఈ పరిహారం చేసుకోవచ్చు. ఏం చేసినా పర్వాలేదు, నమ్మి అదృష్టవంతుల్ని వరిస్తుంది, మీ కష్టాలన్నీ కూడా పోతాయి, మీ జీవితం మంచిగా మారుతుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే బెల్లం. ఆషాఢ అమావాస్య రోజున బెల్లాన్ని కొని తెచ్చుకుంటే మీ జీవితం ఎంతో మధురంగా మారుతుంది, మీ సమస్యలన్నీ కూడా పోతాయి, మీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది, ధనం మీ వైపు బాగా అట్రాక్ట్ అవుతుంది. ఏమీ లేదు, ఈ చిన్న బెల్లం ముక్క తెచ్చుకోండి, ఆల్రెడీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు. ఈరోజు బెల్లాన్ని ఎలా అయినా సరే తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్న బెల్లంతో ఏదో ఒక స్వీట్ తయారు చేయండి, పరమాన్నము, కేసరి, ఇలా ఏదో ఒకటి తయారు చేయండి. అంటే ముందు అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి. అమావాస్య మంచిదో తెలియదు, ఆ రోజు పూజలు ఏమీ చేయకూడదు అని అనుకుంటూ ఉంటారు. అది నిజం కాదు. అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి. ఈరోజు లక్ష్మీదేవికి ఖచ్చితంగా ఆదరించాలి, లేదా అమ్మవారిని ముందు కనీసం దీపారాధన అయినా సరే పెట్టుకోవాలి. అలా అమ్మవారికి పూజ చేసిన తర్వాత బెల్లంతో చేసిన స్వీట్ను అమ్మవారికి నివేదన చేసి మీరు కూడా తినాలి. ఈ ఆషాఢ అమావాస్య రోజున ఖచ్చితంగా బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకోవాలి. ఆ బెల్లంతో స్వీట్ చేసి అమ్మవారికి నివేదన చేయాలి. ఇక బెల్లాన్ని మిగిలితే ఆ బెల్లాన్ని వంటింట్లో వాడుకోవచ్చు. ఇలా ఆషాఢ అమావాస్య రోజున బెల్లాన్ని కొని తెచ్చుకోవడం వలన ధనం దొరికే అవకాశం ఉంటుంది. లక్ష్మీదేవి కరుణించి ధనాన్ని ఇస్తుంది, మీ దశ మారిపోతుంది, మీ జీవితం మధురంగా మారిపోతుంది. ఉప్పు, బెల్లము, ఈ 2 వస్తువులను కానీ, ఈ 2 వస్తువుల్లో ఏదో ఒకటి కానీ ఆషాఢ అమావాస్య రోజున ఖచ్చితంగా తెచ్చుకోవాలి. కనుక మీరు కూడా ఈ 2 వస్తువుల్లోనూ కానీ, ఈ వస్తువుల్లో ఏదో ఒక వస్తువును కానీ కొని తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.